మనం ఈరోజు మాట్లాడుకుంటూ ఉన్నాం. మనిషి భవిష్యత్తుని నిర్దేశించే అంశాన్ని మనం మాట్లాడుకుంటున్నాం. ఇక్కడ విషయాన్ని చూస్తే ఎందుకు ఏమిటి అని మాట్లాడుకుంటున్నాం. ఒక్కసారి నా మాట చెప్పండి, ఎప్పుడైనా దేనికైనా ఏ పనైనా చేస్తుంటే మనకు అర్థం కాకపోతే ఏమంటాం? ఎందుకు అంటాం. ఎందుకు అంటాం. ఇప్పుడు నాకు చెప్పండి ఒక మాట, ఎందుకు అన్న దాంట్లో కింద ఉన్నటువంటి అర్థం ఏంటి? ఎందుకు ఎందుకు అని ఎందుకు అంటాం? కమాన్, ఎందుకు అని ఎందుకు అంటాం? ఏదైనా అర్థం అవనప్పుడు, ఇంకా ఏదైనా అర్థం కాకపోతే, ఇంకా ఇంకా ఎందుకు అని ఎందుకు అంటాం? సురేష్ భాయ్, తెలియంది తెలుసుకోవడానికి పని. ఓకే, ఎందుకు అన్న దాని కింద ఎందుకు అని అడిగాము అంటే ఏం తెలుసుకోవాలని ఆశపడుతున్నాము అంటే దాని మాస్టరు ఏదో చెప్పబోతున్నారు, చెప్పండి ఏంటది? వెరీ గుడ్, జస్ట్ ఐ అబౌట్ టు సే ద సేమ్. ఎప్పుడైనా ఎందుకు అని అడుగుతున్నాము అంటే దాని కింద ఉన్నటువంటిది ఏంటంటే కారణం తెలుసుకోవాలని ఆశపడుతున్నాం. ఎందుకు అని అడిగామంటే ఏం తెలుసుకోవాలని ఆశపడుతున్నాం? కారణం. ఒకవేళ ఆశపడ్డం అంటే ఆశపడకపోవచ్చు, కారణం తెలుసుకోవాలనుకున్నప్పుడు ఎందుకు అంటాం. కారణం తెలుసుకోవాలి అంటే ఎందుకు అంటాం. కారణం తెలుసుకోవాలి. కారణం ఏంటి? మనిషి జీవితాన్ని ఈ రెండు పదాలే నిర్దేశిస్తూ ఉంటాయి. అది కీర్తనలో చెప్తూ ఉంది, దాన్ని మనం మాట్లాడుకుంటాం. ఒక్కసారి ఈ కీర్తనలో ఉన్నటువంటి సారాంశాన్ని ఒక్కసారి మీకు మోటివేట్ చేసిన తర్వాత నేను అధ్యాయంలోనికి వచ్చి ఇక్కడ కీర్తన 1వ అధ్యాయంలో ఏం చెప్తుంది, మత్తయి సువార్తలో ఏం చెప్తుంది అని మనకిచ్చినటువంటి రెఫరెన్స్ని మనం చూసుకుని మనం ముందుకెళ్దాం. ఎందుకు అని కారణాన్ని బట్టి, కారణాన్ని తెలుసుకోవడానికి ఎందుకు అంటాం. రెండో మాట ఏమిటి మన ప్రసంగాంశం? ఎందుకు ఏమిటి అని ఎప్పుడు అడుగుతాం? దేని గురించి అడుగుతాం? ఇంకా ఇంకా చాలా విషయాలు మనం ఉపయోగిస్తాం కానీ అర్థాన్ని గ్రహించాం. గ్రహిస్తే అక్కడే దాని అర్థం అంతా ఉంటుంది. ఏమిటి అని ఎందుకంటాం? ఏమిటి అని అడగడంలో ఉద్దేశ్యాన్ని తెలుసుకోవడానికి. అందుకనే వై ఫర్ రీజన్, వాట్ ఫర్ పర్పస్. వై ఫర్ రీజన్, వాట్ ఫర్ పర్పస్. ఎందుకు అనేది ఎందుకు వస్తుందంటే మన నోట్లో నుంచి కారణం తెలుసుకోవడానికి. ఏమిటి అని ఎందుకు వస్తుంది అంటే ఉద్దేశ్యాన్ని తెలుసుకోవడానికి. కారణం వేరు, ఉద్దేశ్యం వేరు. జీవితాన్ని నిర్దేశించేది రెండే. ఏంటి అంటే ఏమిటి, ఎందుకు. మనం అనేక సార్లు ఈ భాషను ఉపయోగిస్తాం. మనకి ఎగ్జాంపుల్ మీకు ఒక మాట నేను చెప్తూ ఉన్నాను. ఎవరితోటైనా మాట్లాడినప్పుడు మాటలు కానీ రికార్డ్ అయితే, లేదంటే జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకుంటే అవతల వాళ్ళు మనతో గట్టిగా మాట్లాడిన మాటలను బట్టి వాళ్ళ మనసులో ఉన్నదేంటి అని ఈజీగా మనకు అర్థమవుతుంది. వాళ్ళకి తెలియకుండానే మనిషి సత్యం చెప్తాడు. చాలా ఉదాహరణలు పర్సనల్గా నేనే చెప్పగలను. కనుక చూస్తే ఏదైనా విషయాన్ని జరిగినప్పుడు ఎందుకు, కమన్ ఎవరిబడి, ఎందుకు అని ఎందుకు అడుగుతాం? కారణం తెలుసుకోవడం మనిషికి ఇష్టం. రెండోది ఏమిష్టం? ఏమిటి, ఉద్దేశాన్ని తెలుసుకోవడం. మనిషికి జీవిత రహస్యాల్లో ఒకటి ఏంటంటే ఏ పని చెయ్యి, ఇది అది కాదు, నువ్వు ఏ పని చేసినా ఎందుకు ఏమిటి అన్న దాని మీద క్లారిటీ ఉంటే నువ్వు చేసే పని మీద నీకు విజయం వస్తుంది. హల్లెలూయా. ఎందుకు ఏమిటి అని తెలియాలి, లేకపోతే విజయం రావడం కష్టం. ఎందుకు ఏమిటి అన్న దాని గురించి మనిషి తన గురించి తాను తెలుసుకొనిదే ఎందుకు అన్నదాన్ని ఆన్సర్ తెలుసుకోలేడు. తన గురించి తనకి తెలియందే ఏమిటి అన్న దాని గురించి ఆన్సర్ తెలుసుకోడు. మనకి ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారని మనకి వరల్డ్ గురించి ఆయా విషయాల్లో ఎనాలిసిస్ని ఇస్తూ ఉంటాడు ఆయన. మా అబ్బాయి చాలా ఇంట్రెస్ట్గా వింటుంటాడు.
అదొక్కటి తింటే ఇంక పేపర్ ఏం చదవక్కర్లేదని రోజుకో 10 నిమిషాలు 15 నిమిషాలు దాని మీద ఫోకస్ చేస్తాడు. ఆడు చేస్తున్నాడని చెప్పేసి నేను కంటిన్యూగా చేయలేకపోతున్నాను. కానీ అప్పుడప్పుడు ఆయన చెప్పినటువంటి విషయాల్లో ఒకసారి ఏంటంటే, ఈ లోకంలోనట ఎందుకు పనికిరాని కూడా సక్సెస్ అవుతాయట. ఏంటి చెప్పండి? ఎందుకు పనికిరాని కూడా సక్సెస్ అవుతాయట. అందరికీ పనికొచ్చాయి ఫెయిల్ అవుతాయట. ఎంతమందికి ఎవరికి ఏది పనికి రాదు అని తెలుసుకుంటే ఎంత ఎక్కువ తెలుసుకుంటామో దాన్ని సక్సెస్గా కూడా మార్చుకోవచ్చట. ఓకే, దాన్ని మరలా కొంచెం నేను వివరంగా చెప్తున్నాను. మనిషికి ఏది ఇష్టమంటే వాడి గురించి ప్రతి వ్యక్తి కూడా మన జీవితానికి కారణమేంటో తెలుసుకోవాలి. ఎందుకు అన్నదానికి ఏం తెలుసుకోవాలి? కారణం తెలుసుకోవాలని చెప్పండి. ఎందుకు అన్నదానికి ఏం తెలుసుకోవాలి? అందరూ చెప్పండి. ఎందుకు అన్నదానికి ఏం తెలుసుకోవాలి? ఎందుకు అంటే మనందరం కారణ జన్ములం. హల్లెలూయా. మనందరం ఎవరు? మనందరం కారణ జన్ములు. ఏ కారణం లేకుండా మనకేదో జరిగిపోతుంది, పుట్టేసాము, యాక్సిడెంటల్గా పుట్టేసాము, ఏదో జరిగిపోతుంది అనుకుంటే దేవుణ్ణి తక్కువగా అంచనా వేసినట్టు. కాదు కాదు, ప్రతిదానికి ఒక ఉద్దేశ్యం ఉంది, ఒక పర్పస్ ఉంది, ఒక రీజన్ ఉంది. కనుక మన జీవితానికి అందుకనే మనం అందరం ఎంతమంది ఉన్నారో అంతమంది కూడా కారణ జన్ములే. ఏ కారణం, ఏ విషయంలో మనము పరిపూర్ణత సాధించగలము, లేదా ఏ విషయంలో మనం ముందుకెళ్ళగలము, మన యొక్క తలాంతేంటి అన్న దాని మీద మొదట మనిషి తెలుసుకోవాలి. జాగ్రత్తగా వింటే మీకు కనెక్ట్ అవుద్ది. నాలో టాలెంట్ ఏంటి, అసలు నేను ఎందుకు పనిచేస్తాను? ఎందుకంటే ప్రతి వ్యక్తిలోనూ ఒక స్పెషల్ ఉంటుంది. ఆమె చెప్పండి. కనుక ఎందుకు పనిచేస్తాను అని తెలుసుకుంటే దాని మీద మాత్రమే మనం సాధన చేయగలం, దాని మీద మాత్రమే నువ్వైనా నేనైనా వృద్ధి చెందగలం. అప్పుడు ఫెయిల్యూర్ ఉండదు. హల్లెలూయా. అది ఎక్కువ 190% పైగా వాళ్ళు దేనికి పని చేస్తారు అని మాత్రం దృష్టి పెట్టరట. నేను చెప్పట్లే, రీసెర్చ్ మ్యాటర్ చెప్తుంది. నేను ఎందుకు పని చేస్తాను అన్న దాని మీద దృష్టి పెట్టడం. ఒక విషయం చెప్తున్నా, నీకు ఎంతమంది గురించి నీకు తెలుసో నీ గురించి నీకు అంత తక్కువ తెలుసని. ఎంతమంది గురించి తెలుసో? మనుషులకు అందరికీ ఏం సరదా? ఎక్కువ శాతం అందరి గురించి వీళ్ళు తెలుసుకుంటున్నారు అంటే దాని అర్థం ఏంటి తెలుసా? వాళ్ళ గురించి వాళ్ళు ఎక్కడ సక్సెస్ అవుతారో వాళ్ళకి తెలియదని. ఎందుకంటే ఇప్పుడు ఎగ్జాంపుల్, ఈ బాటిల్ ఉంది, ఈ బాటిల్ నిండా వాటర్ ఉంది. ఓకే, ఇప్పుడు ఇందులో అమృతం పోయాలి. బాటిల్ నిండా ఏముంది? అందరూ చెప్పండి. బాటిల్ నిండా ఏముంది? వాటర్ ఉంది. ఇప్పుడు దీంట్లో అమృతం పోయాలి. ఎంత పోయొచ్చు? 1 అర లీటర్ దా పోయొచ్చు. అంతేనా? పోయలేం. ఒక దానిలో నువ్వు బుర్ర పూర్తిగా నిండిపోతే అవతలది అమృతమైన, వజ్రమైన, ఇంక ఏదైనా వేయడానికి ప్లేస్ ఉండదు. అందుకని అందరి గురించి నీకు అనవసరం. మొదట నీ గురించి నీకు తెలుసుకోవాలి. ఆమె చెప్పండి. నీ గురించి నీవు తెలుసుకుంటే అవతలాళ్ళ గురించి తెలుసుకోవడంలో శ్రద్ధ ఉండదు. అవతలాడు గురించి తెలుసుకోవడంలో నీకు శ్రద్ధ ఉంటుంది అంటే నీ గురించి నీకు తెలియదు. నీ గురించి నీకు తెలియనప్పుడు సక్సెస్ ఉండదు. జాగ్రత్తగానండి. మన గురించి మనకు తెలిసినప్పుడే సక్సెస్ ఉంటుంది. ఈ ప్రపంచంలో ఎవరికైనా, నీ కావచ్చు, నా కావచ్చు, ఇంకా లేకపోతే ప్రపంచాన్ని అగ్రరాజ్యానికి పిఎం అయినటువంటి ఎవరైనా ట్రంప్ గారు అయినప్పటికీ కూడా అంతే. దానికి ఒక ఉదాహరణ చెప్తున్నాను. ప్రపంచంలో ఫెయిల్ అవున ఏంటి? అందరూ చెప్పండి. ఏంటది? గట్టి చెప్పండి. ప్రపంచంలో కొంచెం గట్టి చెప్పండి. ప్రపంచంలో ఫెయిల్ అవ్వకుండా సక్సెస్ అయిన ఏంటి అని చెప్పి చిన్న రీసెర్చ్ చేశారట. చేస్తే ఆ రీసెర్చ్ని ఈ నాగేశ్వరరావు గారు చెప్తే నాకు స్టన్ అయ్యాను. ఏంటి అంటే, బిగ్ బాస్ అనే సీరియల్ కాదు అది, ఏంటది? డైలీ షో.
బిగ్ బాస్ అనే డైలీ షో మన ఇండియాది కాదు, మన తెలుగు వాళ్ళది కాదు, ఎక్కడో ఏ కంట్రీలో స్టార్ట్ అయింది. అక్కడి నుంచి అందరూ దాని పేటెంట్స్ దాన్ని కొనుక్కుని, దాని హక్కులను కొనుక్కుని ప్రతి వాళ్ళు ప్లే చేసుకుంటున్నారు. ఎప్పటికీ ఏ దేశంలోనైనా ఏ భాషలోనైనా ఫెయిల్ అవ్వలేదట. ఏంటది? బిగ్ బాస్. ఏంటెందుకు ఈ బిగ్ బాస్ అంటే చెప్పుకొచ్చాడు ఆయన. అవతలాడు గురించి తెలుసుకోవడం. ఏం తెలుసుకోవడం? అసలు మనిషి ఎప్పుడు సక్సెస్ అవుతాడు? ఆడు గురించి ఆడు తెలుసుకుంటే సక్సెస్ అవుతాడు. అంటే దీన్ని బట్టి ఆ రీసెర్చ్ చేయటం అంటే 100% పైగా 190 మందికి పైగా వాళ్ళ గురించి వాళ్ళు తెలుసుకోరట. తెలుసుకుంటారు. అంటే ఏం పోయింది? ఏం పోయింది? కనుక సక్సెస్ అవ్వాలి మనందరం కారణ జన్మలం. దేవుడి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఘనత మహిమ యేసయ్యకే చెల్లును గాక. మనము దేనికి పుట్టామో మనకి ఒక్కొక్కడు వీడికి చదువు రాదంటాం, వీడు బండోడు అంటాం, వీడు ఇలాగంటాం, వీడు అలాగంటాం. కానీ ప్రతి వాడిలో కూడా ఒక ఆలోచనతోనే దేవుడు వాడిని సృష్టించాడు. అది నెరవేరడానికి మనలోనున్న తలాంతులు మనం దేనికి పనిచేస్తామని మనల్ని మనం చెక్కుకోవడంలోనే సమస్తం ఉంది. జీవితం అంతా మనల్ని మనం మలుచుకోవడంలోనే ఉంది. ఇది నాకు రాదు, ఇది నేను చేయలేను అంటూనే మనిషి సరిపెట్టుకుంటూ పోతాడు. వచ్చేది ఏదైనా బహిరంగంగా రాదు, మార్పు ఏదైనా బహిరంగంగా రాదు. 4 గోళ్ల వెనక వస్తుంది. ఆ గదిలో ఆ మార్పు దానికోసం పోరాటంలోనే వస్తుంది. అదే మనల్ని సక్సెస్ వైపు నడిపిస్తుంది. హల్లెలూయా. సంఘం సక్సెస్ వైపుకి వెళ్ళును గాక. ఘనత మహిమ యేసయ్యకే చెల్లును గాక. హల్లెలూయా. కనుక చివరిగా చెప్తూ ఉన్నాను సంగమా, ప్రత్యేకించి ఎక్కువ లేడీస్కి ఎక్కువ శాతం ఎక్కువ కొంచెం ఉంటుంది. మీరు అందరూ బాగుండాలని చెప్తున్నాను. అవునా కదా? ఉంటుందా? అందరి గురించి ఎక్కువ తెలుసుకోవాలని ఉండదు కదా? మీకు అసలు ఉండదు. మన సంఘస్థులకు ఉండదేమో. ఉండదా అని మీకే తెలిసిపోద్ది. చెప్పనా మీకు? ఎంత వద్దన్నా సీరియల్ చూస్తున్నారనుకో, దాని అర్థం ఏంటి తెలుసా? మీరు సక్సెస్లో లేరు అని, మీ కుటుంబం సక్సెస్లో లేదని. అది దాని అర్థం. అది రీసెర్చ్లో టీవీ9 చెప్పింది, సినిమా వలన తక్కువ పాడవుతారట, సీరియల్ వలన చాలా ఎక్కువ పాడవుతారట. నేను చెప్పింది కాదు, ఏంటది, ఇండియా టుడే. ఎవరో చెప్పారా ఇండియా టుడే అని? ఇంతకుముందు చెప్పానా? ఇది ఇండియా టుడే చెప్పానా? వెరీ గుడ్, సూపర్ అని. ఏం చెప్పినా భలే జ్ఞాపకం ఉంటాయి. అందుకనే మరి కింద టైటిల్ ఇచ్చారు. ఏమని? ఇట్లు కమన్ ఎవరిబడి. థ్యాంక్ యూ, దేవుడి స్తోత్రం. హల్లెలూయా. కనుక ఇండియా టుడే చెప్పినటువంటిది ఎంత చూపిస్తాడట? 28 నిమిషాల్లో, అరగంట కూడా ఉండదు సీరియల్లో. 28 నిమిషాలు. 28 నిమిషాల్లో ఒక 10 నిమిషాలు, 7 నిమిషాలు, 8 నిమిషాల్లో మళ్ళీ ఉంటాయి. ఎంత చూపిస్తాడో. వచ్చే టయానికి నువ్వు వాడి దగ్గర కూర్చుంటున్నావు అంటే నీకు సెల్ఫ్ కంట్రోల్ లేదు. నీవు సక్సెస్ అయ్యే లిస్ట్లో నువ్వు లేవు అని. ఎవరైనా, ఇటు జెంట్స్ అవ్వచ్చు, లేడీస్ అవ్వచ్చు, నువ్వు ఎంతమంది గురించి నీకు తెలుసుకుంటున్నావో నీవు అంత సక్సెస్ రేటు నీకు ఎప్పుడో తగ్గిపోయిందని. తగ్గకూడదు, అందరూ బాగుండాలి. కొంతమంది చిరునవ్వులు నవ్వుతున్నారు అంటే సీరియల్లో మీరు నెమ్మది మీద 2 చూస్తున్నారు అనుకో, ఒకటి చూడండి, తర్వాత నెమ్మది మానేండి పోని. మొఖాలు దాచేసుకుంటున్నారు ఏంటి కొంతమంది? లేదు, మీరు చాలా మంచోళ్ళు. ఇట్లు ఏదైనా చేయగలరు మీరు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఘనత మహిమ యేసయ్యకే చెల్లును గాక. ఆమేన్. ఎస్, దేవుడి స్తోత్రం. అది ఇక్కడ ఉన్నటువంటిది. కనుక ఇక్కడికి వచ్చేసరికి విషయాన్ని నేను చెప్పుకుంటూ ముందుకెళ్తూ ఉన్నాను. కీర్తన 1వ అధ్యాయాన్ని, నెక్స్ట్ మత్తయి సువార్త 6వ అధ్యాయం 28 నుంచి 34 ఉన్న విషయాన్ని మనం ధ్యానించుకోవడానికి ముందుకు వెళుతూ ఉన్నాం. ఈ కీర్తన మనం చూస్తే, ఈ కీర్తన సంగీత క్రమముతో రాయబడినటువంటి కీర్తన. టోటల్ కీర్తన అంటేనే అది కదా పాట అని. రెండవది, మొదటి కీర్తన ఏ పదంతో ప్రారంభించబడింది? కమాన్, ఏంటది? దేంతోటి? దుష్టుడు. మంచి మాట, చెడ్డ మాట అంటే నెగిటివిటీతో స్టార్ట్ అయింది. కీర్తనలు స్టార్ట్ అవడమే దుష్టుడు అని స్టార్ట్ అయ్యి దేంతో ముగించబడింది? 150వ కీర్తన దేంతోటి?
స్తుతితో ప్రారంభించమని. స్తుతిలో ఏముంటుంది? సంతోషం ఉంటుంది, ఆనందం ఉంటుంది, ఉల్లాసం ఉంటుంది. దేంతో అంటే దాని అర్థం మన గురించి మనం ఎంత తెలుసుకుంటామో మనలో సంతోషము అంత స్థిరపడుతుంది అన్న ఉద్దేశంతో కీర్తనలు రాయబడ్డాయి. హల్లెలూయా. కమన్ అందరూ చెప్పండి ఏంటది? దేంతో దేని గురించి? మన గురించి మనం. అలా కాదు, మీరు పక్క వాళ్ళు ఎవరికైనా షేక్ హ్యాండ్ ఇచ్చి వాళ్ళ గుడ్లో గుడ్డేటి చూస్తా నేను అన్నదాని గురించి చెప్పండి. నీ గురించి నీవు ఎంత తెలుసుకుంటావో పర్లేదు, అలా చూసుకోండి ఒక నిమిషం. చూసుకోండి ఉండండి. ఇప్పుడు ఎలా 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 చూడమ్మా, ఇప్పుడు ముఖం ఏదో తేడా కనపడుతుంది నాకు. పట్టుకోండి, అలా పట్టుకోండి, మర్చిపోకూడదు. ఘనత మహిమ సైకే చెల్లును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నీ గురించి నీవు ఎంత తెలుసుకుంటావో అంత సంతోషంగా ఉంటావు. నీ గురించి నీవు ఎంత తక్కువ తెలుసుకుంటావో అందరూ గొడవ నీకు తెలుస్తుంటుంది. అప్పుడు సంతోషం నీ జీవితంలో అంత చిన్నదైపోతుంది. అవ్వకూడదు. నువ్వు బాగుండాలి. వినపడిందా? వినపడలేదా? హల్లెలూయా చెప్పండి, స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పలు కూడా దేవుని నామాన్ని కనపరచండి. హల్లెలూయా. కనుక అది ఈ కీర్తనల యొక్క సారాంశం. మొదట నెగిటివ్తో స్టార్ట్ అయ్యి పాజిటివ్తో ముగించబడింది. ఎందుకంటే ఈ కీర్తనలకు ఒక అర్థం ఇవ్వడానికి ఈ రకంగా పొందుపరిచారు. లేకపోతే మనకు 150 కీర్తనలు కూడా కాదు, 119వ కీర్తన ఒకటే కీర్తన. యాక్చువల్గా 119వ కీర్తన 22 కీర్తనలు. 1వ కీర్తన 2వ కీర్తన కలిపి ఒక కీర్తన, కానీ దాన్ని విడదీశారు. ఎందుకు అంటే ఈ అర్థాన్ని మిస్ అవ్వకుండా. మనుషులమైన మనము ఎందుకు అంటే గుడికి ఎందుకు వచ్చామన్నాడు. గుడికి అది తెలుసుకోవాలి. ఎందుకు వచ్చాం? ఎందుకు కిందకి ఏముంటుంది? వెరీ గుడ్, కారణం ఉంటుంది. ఎందుకు వచ్చామో దాన్నే పాటించట్లేదు అనుకో, మనం ఫెయిల్యూర్లో ఉన్నామా సక్సెస్లో ఉన్నామా? అదనమాట అది. కానీ మనుషులు ఫెయిల్ అయ్యేదే మొదట రీజన్లో ఫెయిల్ అవుతారు, తర్వాత పర్పస్లో ఫెయిల్ అవుతారు. ఫెయిల్ అవ్వకూడదు మనం. ఆమేన్ చెప్పండి. ఘనత మహిమ సైక్య చెల్లును గాక. రెండవది, ఈ కీర్తన స్టార్టింగ్లో చూసారు, ఆ కీర్తనకి ప్రతి సంగీతానికి ప్రత్యేకించి కొన్ని మన తెలుగులో చూస్తే ఆంధ్ర బాప్టిస్ట్ కీర్తనలు ఉంటాయి, లేదంటే ఇంగ్లీష్ సామ్స్ హైమ్స్లో చూస్తే ఆ పాట ఉండి పక్కన దానికి సంబంధించిన లిప్ ఉంటుంది. ఎలా స్టార్ట్ చేయాలి, ఎక్కడ డౌన్ చేయాలి, ఎక్కడ హై చేయాలి, ఎక్కడ 2 పదాలను కలిపి పాడాలి అని సంగీతానికి ఒక భాష ఉంది. దాన్ని తెలుసుకోవడంతో అది తెలిస్తే ఆ పాట చూసి ఎవరో నేర్పకుండానే పాడచ్చు అనమాట. ఎగ్జాంపుల్ చెప్తున్నా. సంగీతంలో ఇక్కడ ఈ కీర్తన ఏ పిచ్తో ప్రారంభమైందంటే హై పిచ్తో స్టార్ట్ అయిందనమాట. చూడండి, ఎగ్జాంపుల్ పాటలు పాడేటప్పుడు ఎవరైనా పాడుతుంటే మ్యూజిక్ వాయించే వాళ్ళకి సింబల్ ఇస్తారు. ఇలా 2 అంకి చూపించి, 3 అంకి చూపించి, 4 అంకి చూపించి. ఏంటి 3 అంకి 4 అంకి చూపిస్తే తేడా? రెండేట్లకి ఏంటంటే మాస్టర్ స్కేలు ఏటా స్కేలు 2 ఎక్కువ 4 ఎక్కువ అదనమాట. హై పిచ్, హై స్కేల్తో అంటే హైగా చూడండి. ఒక్కోసారి పాట పాడేటప్పుడు హై వెళ్తుంది కదా. చూడండి, మొన్న పాట పాడాం, చాలా హై పిచ్లో పాడాం. ఏం పాట అది? చూసా, హై పిచ్లో పాడాం అది. అట్లా ఏంట్రా అంటే ఈ పాట హై పిచ్లో పాడమని స్టార్టింగ్లోనే హై పిచ్లో అంటే దాని అర్థం ఏంట్రా అంటే మన గురించి మనం ఎంత తెలుసుకుంటామో అంత సక్సెస్ అవుతాం దాని అర్థం. హల్లెలూయా. ఆ రకంగా ఇశ్రాయేలీయులు కీర్తనల్ని అర్థం చేసుకుంటారు. నీ గురించి నీకు తెలుసుకుపోతే అందరి గురించి నీకు కావాలి. నీ గురించి నీకు తెలుసుకుంటే
ఎంతమంది గురించి చెప్పినా నీకు బుర్రకెక్కదో. నీ గురించి నువ్వు ఎంత తెలుసుకుంటే నువ్వు అంత సక్సెస్ అవుతావు అన్న ఉద్దేశంతో ఈ కీర్తనలో స్టార్టింగ్లోనే మొదలుపెట్టడానికి కారణం అన్నమాట. మనం చూస్తే ఎగ్జాంపుల్, నేను ఈ మెయిన్ కోర్ని చూపించి అప్పుడు నేను ముందుకెళ్తా. ఈ కీర్తన 3వ వచనం చూడండి. అతడు నీటి కాలువల యోరను నాటబడిన. ఆగండి, ఏమయ్యాడు? నాటబడ్డాడు. వేటిని అంటారు? సహజంగా స్టీల్ని, ఇత్తడిని, బంగారాన్ని, మొక్కల్ని నాటుతాం. ఎందుకు నాటుతాం? ఫలించాలని. ఫలింతే ఏమొస్తుంది? ఫలం వస్తే ఏమవుతుంది? అది ఒక తోట వేసాడు అంటే మూలార్థం ఏంటి? ఆదాయం రావాలని చెప్పండి. మూలార్థం ఏంటి? ఆదాయం రావాలని. జాగ్రత్తగా వినండి. ఇక్కడ హీబ్రూ కల్చర్లో ఇజ్రాయేలీలు అర్థం చేసుకున్నది దేవుడి మనసులో ఏంటి అని అర్థం చేసుకుని ఈ మాట ఉపయోగించారనమాట. మనం జనరల్గా చూస్తే నాటబడి అంటే దాని అర్థం ఏంటంటే, ఇప్పుడు దేవుడు మనల్ని ఏం చేశాడు అంటే మన నుంచి ఏం ఆశిస్తున్నాడు? అర్థమైందా? అదనమాట. మనము దేవునికి ఆదాయంగా ఉండాలట. హల్లెలూయా చెప్పండి. మనం దేవునికి ఎలా ఉండాలి? పక్కవాళ్ళు తిరిగి చెప్పండి, నువ్వు దేవునికి ఆదాయంగా ఉండాలి. నేను చెప్పట్లేదు, కీర్తనలు చెప్తున్నాయి. దాంతో కీర్తనలు మొదలయ్యాయి. థ్యాంక్ యూ అని చెప్పండి. నా మాట అన్నావు, థ్యాంక్ యూ. ఎప్పుడు అలా వింటుండ, విని వంట పట్టించుకో. వినపడిందా? వెరీ గుడ్, థ్యాంక్ యూ. గట్టిగా దేవుని నామాన్ని ఒకసారి కనపడతాం. ఘనత మహిమ యేసయ్యకే చెల్లును గాక. హల్లెలూయా. కనుక ఈ మాటను మనం చూస్తే దేని గురించి? ఈ ప్లాంటెడ్ అన్న మాట ఉపయోగించడానికి అక్కడ ఇంకా మీకు చెప్పాలి అంటే హీబ్రూ మాట ఒకటి SHATUL అనే సౌండ్ వచ్చే, ఇంగ్లీష్ సౌండ్ వచ్చే హీబ్రూ మాట ఉంటుంది. దాని అర్థం ఏంటంటే మన నుంచి దేవుడు లాభపడాలనుకుంటున్నాడు అని చెప్పండి. మన నుంచి దేవుడు, అందరూ చెప్పండి, మన నుంచి దేవుడు. కానీ మనం ఏం చేస్తాం 24 గంటలు అంటే నో మనం లాభపడ్డానికి ఇంత అన్నం తినేయాలా, అరిగిపోవాలి, మళ్ళీ తినేయాలి. నేను బయటికి వెళ్ళాలి, నీ దేవదూతల చుట్టూ అవసరమైతే గుద్దితే దేవదూత ఒకటి చచ్చిపోయినా ఏం పర్లేదు, నువ్వు మళ్ళీ సృష్టించుకుంటావు. 24 గంటల ప్రార్థన అంతా బాబ్ అంటే ఏ ప్రార్థన ఇది? వెరీ గుడ్. ఏ ప్రార్థన ఇది? అడుక్కునే ప్రార్థన. అడుక్కునే ప్రార్థన దేవుడికి దగ్గర చేయదు. దేవునికి నీవు ఉపయోగపడుతూ ఉంటుంటే అదే పెద్ద ప్రార్థన. హల్లెలూయా. మనల్ని ప్లాంటెడ్, నాటాడట. ఎందుకని? ఆయనకు మనం లాభసాటిగా ఉండాలట. కానీ వీడు దేవుడితో 24 గంటల వ్యాపారమే చేస్తాడు మనిషి. పడుకునేటప్పుడు వీళ్ళ ఇంట్లో వాళ్ళ గురించి అలా జ్ఞాపకం చేసి సుఖనిద్ర ఇచ్చి గుర్రు పెట్టుకుంటా, నీ దేవతలందరూ శరేబులు కెరాబులు నిద్ర నిప్పులు లేకుండా అలా కాపలా కాస్తుంటే పందిల్లా గుర్ర పెట్టుకుని మేము అందరం పడుకుని ఉదయం లేచి ఒక్కొక్కరు 130 ఇడ్లీలు తినేయాల. 24 గంటలు అడగడమే, ఇదేవ్వా అదేవ్వా, అలా చేయవా, ఎలా చేయవా, ఎలాగుండవా, అలాగుండవా. తప్పనిసరిగా చేస్తాడు, అదే ఆయన గుణం. ఇప్పుడు దాహం వేస్తుందండి, అందరూ చెప్పండి ఏంటది? మంచినీళ్ళు తాగాం. అందరికీ తగ్గుదా, కొందరికి తగ్గుదా? ఏదైనా జబ్బు ఉంటే తగ్గకపోవాలి తప్ప అందరికీ తగ్గుద్ది. అట్లాగే దేవుడు అందరికీ చేస్తాడు. కానీ మనం పుట్టిన దానికి ఆ కారణం, మన కారణ జన్ములు అన్నదానికి మాత్రం సార్థకత చేకూరదు, న్యాయం జరగదు. ఎప్పుడు జరుగుతుంది? మనము దేవునికి ఉపయోగపడినప్పుడు, లాభసాటిగా ఉన్నప్పుడు, లేదంటే ఉపయోగపడినప్పుడు. ఉపయోగపడడం వేరు, లాభసాటి వేరు కదా. చూడు అబ్బో, దేవుడు ఎంత అర్థం ఉందో చూడండి నా మాటలో. ఉపయోగపడడం వేరు, లాభసాటిగా ఉండడం వేరు. లాభంగా ఉండాలట మనం దేవుడికి. ఎలా ఉండాలి?
లాభం. వీడికి దేవుడికి నేను లాభంగా ఉండాలని గొడవ ఉండదు 24 గంటలు కూడా. దేవుడి పేరు చెప్పి వ్యాపారం చేసుకునే వాళ్ళు కొంతమంది చేయట్లేదు. ఎక్కడను నూనె బాటిల్ని అమ్ముతాడు, కచ్చీపులు అమ్ముతాడు, నెత్తి మీద నూనె అంటిస్తాడు. ఇంకా ప్రార్థన నిమ్మకాయలు వచ్చినాయి, ప్రార్థన పాలు వచ్చినాయి. తెలీదా మీకు? నీళ్ళు వచ్చినాయి ఆ నీళ్ళు దెంగటకం జీవజలాలు చూసుకుని తాగేయండి. శనెట్టుకుంటుంది, పెద్ద శనెట్టుకుంటుంది. ఈడి వ్యాపారం ప్రార్థన నిమ్మకాయలు, దాని మీద ఎర్రబొట్టెట్టి సిలువు బొట్టు. గుళ్ళోనే ఉంటాడు. ఆ గుడికి వెళ్దామేంటి? ఇలాంటోడు బాగుపడితే బైబిల్ అంటే మనం మొరటగా అనకూడదు, కానీ చాలామంది మనకు ఉంటారు, ఏ గుళ్ళో ఉంటాడో ఆ గుడికే ఎగ్గెడతాడు. ఆడు బాగుపడితే తరతరాలకి పట్టేస్తుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎంత దరిద్రం అంటే, మనకు చాలాసార్లు మనం వింటుంటాం, ఒక కలెక్టర్ గారు వాళ్ళ నాన్న వచ్చాడట, వ్యవసాయం కష్టపడి చదివించాడు. వస్తుంటే ఆ తోటి కలెక్టర్లు వస్తే ఈయన పిచ్చోళ్ళలాగా ఉన్నాడో ఎవరని అడిగాడట. ఏమన్నాడట? మా ఇంట్లో మా పాలేరు, మా పొలంలో పాలేరు అన్నాడట. అసలు పాలేరు ఎవడయ్యాడు ఇప్పుడు? వీడు కలెక్టర్ కాదు, వీడు పెద్ద పాలేరు. వీడు నీకు దీన్ని ఏమంటారో, ఏలు మీద చివరి ఉండేది గోరు అంటారు. నీకు 1000 కోట్ల ఆస్తి వచ్చింది, ఇది గోరు అవ్వకుండా గూరు అవుద్ది. అవునా కదా? గోరే అవుద్ది, ఇది ఇంకోటి అవుద్దా? నీకు ఇవాళ 100 కోట్లు వచ్చేసినని చెప్పేసి అంబానీ మీ నాన్న అవుతాడా? అవడు కదా. అంటే వీడి గురించి వీడికే తెలీదు. అంటే నేను లైవ్ ప్రోగ్రాం కనుక బయట వాళ్ళు కూడా దీని మాటను చూస్తారని చెప్పేసి నేను చెప్తున్నాను. నీవు ఏ సంఘంలో అయితే ఉన్నావో అక్కడ ఆశీర్వాదంగా లేకపోతే నీ జీవితం ఎప్పుడో పోయింది. ఇప్పుడు కాదు. నువ్వు దేవుడికి ఎలా ఉండాలి? లాభసాటిగా ఉండాలి. దేవుడు ఆస్తేది చర్చ్ అని చెప్పండి. దేవుడు ఆస్తేది చర్చిని కాపాడుకోవడం అందరి లక్షణం, అందరి యొక్క బాధ్యత. హల్లెలూయా, హల్లెలూయా. ఘనత మహిమ యేసయ్యకే చెల్లును గాక. అది ఆ ఉద్దేశ్యంతో ఈ యొక్క మాటలు రాయబడిన ప్లాంటెడ్. మై గుడ్నెస్, వాట్ టు డూ? ప్లాంటెడ్. మనల్ని దేవుడు ఏం చేశాడట? మొలేసాడట. అంటే మన అందరం ఎవరం? పంట కాదు, పంట వేరు, పంట వేరు, విత్తనం వేరు. ఇప్పుడు మన పొలంలో ఎగ్జాంపుల్ ఒక 100 కాటా ధాన్యం పండి అనుకోండి, అందులో ఏ కాటా కూడా మొలయడానికి పనిచేయవు. దాని గొడవ వేరు ఉంటుంది, విత్తనాలు వేరు. అంటే మన అందరం ఎవరు? విత్తనం. జాగ్రత్తగా వినండి, విత్తనం సుఖాన్ని ఆశించదు. దీన్ని మళ్ళీ ఏదో రోజున భూమిలో పెట్టి పాతేస్తారు. దేన్ని? గింజను ఏం చేస్తాడు? డబ్బాలో పెడతాడు, వాడేస్తాడు, దానికి సోకు చేస్తాడు. మన విత్తనాలమా ధాన్యానమా? దేవుడు ఏం చెప్పాడు? విత్తనం అన్నాడా ధాన్యం అన్నాడా? మరి నేను ఏం చేస్తే అందుకనే ఏదో రోజు మళ్ళీ ఏం చేస్తాడు? భూమిలో పెట్టి తొక్కేస్తాడు. ఎందుకు తొక్కుతాడు? కోపం ఉండి కాదు, ఫలించాలి. దేవుడికి ఎలా ఉండాలి మనం? అందుకనే నీ జీవితంలో నచ్చింది జరిగినా నచ్చింది జరిగినా నచ్చనిది జరిగినా నేను దేవుడికి ఎంత ఉపయోగపడుతున్నాను అన్నదే మనం ముఖ్యంగా ఉన్నప్పుడు మన అందరం విత్తనాలు. అలా ఎవరెవరైతే అనుకుంటారో వాళ్ళందరూ విత్తనాలు. విత్తనాన్నే దేవుడు పాతి పెడతాడు. గింజల్ని పాతి పెట్టాడు, నవ్వులేసి మింగెత్తాడు. మనం లేవడం నవ్వలేడు, మనం లేవడం మింగలేడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే మనం విత్తనాలు అని చెప్పండి. మనం ఎవరు? అది దేవుడు ఆశించేటటువంటిది. అది దేవుడి ఆలోచన. దేవుడి ఆలోచన ప్రకారం వెళ్తే అంత మంది అవుతుంది.
దేవుడు ఆలోచన అర్థం చేసుకోకపోతే ఏది మందవు. ఘనత మహిమేసకే చెల్లును గాక. ఆమెన్. ఇక్కడ చూస్తే ఈ మాటలు మనం చూస్తే, దీంట్లో ఈ కీర్తనలో మనం చూస్తే, ఇక్కడ సరే నేను దీన్ని కొంచెం కట్ చేస్తాను. ఇక్కడ 3 మాటలు ప్రత్యేకంగా కనపడతాయి ఈ మొదటి కీర్తనలో. ఒకటవ వచనంలో ఏమంటుంది? నడవక, నిలువక, కూర్చోవద్దు. ఏం చేయకూడదు? నడవకూడదు, నిలబడకూడదు. మరి ఏం చేయాలో? మొగ్గలేస్తూ ఉండాలి. మనకేం చేస్తాం? అది నడుస్తాం, లేకపోతే నిలబడతాం, లేకపోతే కూర్చుంటాం కదా. ఆ 3 చేయొద్దు అంటున్నాడు. అక్కడ ఉన్న అర్థాన్ని మనం కూడా ఒక్క క్షణం మనం చూసి మనం ముందుకెళ్దాం. అసలు జీవితం ఏంటి అన్న విషయాన్ని చూస్తే ఇందులో ఇక్కడ తన కాలమందు అంటే ఏం సూచిస్తుంది? కాలాన్ని. కాలం దేనికి? కాలం దేనికి? కాలం దేనికి? ఎప్పుడేం జరుగుతుందో అది చేయడానికి. ఇప్పుడు షాప్కి వెళ్ళిపోయి మీరు మంచి పోనీ ఈ కాలంలో కొనందే వస్తువు ఏముంది అసకాలంలో? స్వెటర్లో. వెరీ గుడ్. మంచి రగ్గులు. కంగారు పడిపోయి చాలా ఆతృతగా ఎతికేసి రొగ అమ్మయ్య దొరికిందిరా బాబు, ఈ రాత్రి సుఖంగా పడుకొచ్చరా, ఈ రాత్రికి సుఖంగా పడుకొచ్చరా ఓ అమ్మని చెప్పేసి అంటున్నారు. కొనుగోడు ఏమనుకుంటాడు? అమ్మివాడు ఏమనుకుంటాడు? ఆడికి ఇంకా ఆడికి ఏం అర్థం కాదు. అంటే టైం దేనికి? ఏమి చెయ్యాలి, ఏమి చేయకూడదు అన్నదానికి సూచన. టు నో. టైం అంటే ఏంటి తెలుసా? ఎటిమాలజీ, దాని యొక్క మూలార్థం సమయము అన్నదానికి టు నో, తెలుసుకోవడానికి. సమయం అయ్యింది అంటే రాత్రి ఒక సమయం, పగలు ఒక సమయం, మధ్యాహ్నం ఒక సమయం, సాయంత్రం ఒక సమయం. సాయంత్రం చేసే పనులు సాయంత్రం ఉంటాయి, రాత్రి చేసే పనులు రాత్రి ఉంటాయి, ఉద్యోగం వచ్చే పనులు ఉంటాయి, ఇట్లాగా. కనుక టు నో మనము తెలుసుకుంటూనే ఉండాలి. ఆమెన్ చెప్పండి. హల్లెలూయా. చాలామంది సహజంగా మనం ఉంటాం, ఈసారి మా అబ్బాయికి లేదా మా అమ్మాయికి చదువు అయిపోయిందండి, ఏం చేయాలి? అమ్మాయిలు అయితే చదువు అయిపోయింది, ఏం చేయాలి? పెళ్లి చేసేస్తా, ఆడే ఎడుతాడు. ఇప్పుడు దాకా అమ్మకి ఆడికి అట్ట పెడిసామంటే ఆడే మోసుకుంటాడు. అబ్బాయి అనుకోండి, ఏంటది వీళ్ళకేసి చూడకుండా మాట్లాడుతున్నాను, ఇలా చూస్తున్నారు నాకే సెవెంత్కినా. ఆ అబ్బాయి అనుకోండి చదువు అయిపోయింది, ఉద్యోగం రావాలి. చదువు అయిపోవడం ఉండదు. చదువు అంటే మీనింగ్ ఏంటంటే తెలుసుకోవడం. జీవితం అంతా తెలుసుకుంటూనే ఉంటాం. కానీ విచిత్రం ఏంటి తెలుసా? తెలుసుకోవాల్సింది మనిషి తెలుసుకున్న తర్వాతట 100% అందరూ చెప్పండి ఏంటది? 100% తెలుసుకోవాల్సింది తెలుసుకున్న తర్వాత, అందరూ చెప్పండి తెలుసుకోవాల్సింది తెలుసుకున్న తర్వాత అనండి, జీవితం అయిపోద్దట. అంటే వయసు అంతా అయిపోయిన తర్వాత, వయసు అంతా అయిపోయాక అప్పుడు ఏం చేయాలో ఏం చేయకూడదు అన్నది అప్పుడు అర్థం అవుద్దట. ఇంకా అప్పుడు అర్థమైతే ఏంటి? 190 పైగా అంతేనట. కానీ మనం నాటబడ్డ వాళ్ళం, మనకు ఆ మాట పని చేయదు. అమ్మని చెప్పండి, ఆ మాట పని చేయదు. నాటబడ్డాము అంటే మనం ఎవరం? విత్తనాలం. కమాన్ ఎవరు బాడీ ఎవరం? విత్తనం ఏం చేస్తుంది? ఫలిస్తుంది, 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 ఫలిస్తుంది. అందుకనే మనిషిని పుట్టించక మునిపే దేవుడు చూసి మీరు ఫలించండి అంటే మీరు నా విత్తనాలు అని మనిషిని పుట్టించక ముందే అన్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అంటే నాకు దేవుడు ఏమిస్తున్నాడు అని చూసుకుంటే దేవుడు తృప్తి ఉండదు. దేవుడికి నేనేం చేస్తున్నాను అని ఆలోచించడం మొదలెట్టావనుకో, దేవుడిదంతా నీదవుద్ది. ఆమేన్. అది ఈ కీర్తన యొక్క సారాంశం. ఘనత మహిమ యేసుకే చెల్లును గాక. చూసండి, నడువక అన్నదానికి నడక దేనికి సాదృశ్యం చూడండి. సరే, ఈ మాట నేను చెప్తాను. నడక మూల భాషలో రష అనే మాట ఉంటుంది అనమాట. అంటే దాని అర్థం ఏంటంటే ఫార్మేట్ ద పాత్ అని, అంటే మార్గాన్ని తయారు చేయడం. అందరూ చెప్పండి ఏంటది? దేవుడే ఉన్నాడు, నేనే మార్గాన్ని అన్నాడు. ఆ మార్గాన్ని ఏం చేయాలి మనం?
తయారు చేయాలట, ఎవరి మట్టుకు వారు. ఎందుకంటే మన విత్తనాలు. హల్లెలూయా, ఘనత మహిమేసైకే చెల్లును గాక. ఒక మార్గం, ఒక రోడ్డు పడనంత వరకే. పడితే పిల్లలు కూడా వచ్చి రోడ్డు మీద నడుస్తారు, అవునా కదా? పిలితే వచ్చి నడుస్తారా? ఒక హైవే వేశారు, అందరినీ హైవే వేసాము అంటే నడుస్తారా? లేకపోతే హైవే ఉంది కనుక నడుస్తారా? అది మనం చెయ్యాల్సింది మనం చేయడం అంటే అది. ఘనత మహిమేసైకే చెల్లును గాక. అది నడువక నిలువక అంటే అక్కడ కతావ్ అనే మాట ఉంటుంది. దాని అర్థం ఏంటంటే మిస్ ద మార్క్ అని. అంటే 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 మనము చెయ్యవలసినవి చేయకుండా నిలబడిపోతే మనం ముందు మిస్ అవుతాం అన్నమాట. ఏమవుతాం? మనమే ఏమవుతాం? మిస్ అవుతాం. దీని గురించి జపాన్లో ఒక రియల్ పేరు మర్చిపోయాను, ఒకటి ఉంది. అది ఏంటంటే మనల్ని మాయం చేస్తారు. అదొక సంస్థ మనల్ని మాయం చేస్తారు. డబ్బులు తీసుకుని నీకేదో కష్టం వచ్చింది, ఇంక జనాల్లో ఉండాలనుకోవట్లేదు, పారిపోవాలనుకుంటున్నావు, ఏదో అయిపోవాలనుకుంటున్నావు, ఎన్నిటిని తప్పించుకోవాలనుకుంటున్నావు అనుకో, డబ్బులు తీసుకుని నిన్ను మాయం చేసేస్తారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ వీరమల్ల రాంబాబు గారు అంతే. వెంటనే ఏం చేస్తారంటే ఆయన గుండు గీసేస్తాడు, ఆయన పచ్చతలు వచ్చేలా చేసేస్తాడు, కనుబొమ్మలు గీసేస్తాడు, పేరు మార్చేస్తాడు, ఐడి మార్చేస్తాడు, ఊరు మార్చేస్తాడు, అడ్రస్ మార్చేస్తాడు, అందరినీ వదిలేసుకోవాలి, చెప్పింది తినాలి, లేతాళ్ళు చంపేస్తారు. ఎక్కడో బతకాలి హ్యాపీ, అక్కడ మాత్రం వాడు హ్యాపీగా అనుకుని బతుకెడతాడా? టోటల్గా అట్లా ఏటో అంటే మనమే మిస్ అవుతాం. చెప్పగలిగానుగా లేదా? ఇది నిలువక అంటే మనమే మిస్ అవుతాం. మనము ఏదైనా మిస్ అవ్వచ్చు కానీ మనం మిస్ అవ్వకూడదు. మనం మిస్ అవ్వకూడదు. మన పని మనమే చేయాలి, మనం మిస్ అవ్వకూడదు. అది దానికి అర్థం. ఇక్కడ చూస్తే కూర్చుండక అంటే హెబ్రీ మాటను చూసుకుంటే డోంట్ సెటిల్ అని అర్థం. నీవు దేవునికి నచ్చని దాంట్లో ఏమవ్వకూడదు? సెటిల్ అవ్వకూడదు, స్థిరపడిపోకూడదు. అందుకనే మనం ముందుకెళ్ళాలి అంటే ఆధ్యాత్మికంగా కాదు, శరీర లోకములో కూడా ఒక వ్యక్తి న్యాయం పరంగా ముందుకెళ్ళాలి అంటే, ఆఖరికి అన్యాయపరంగా ముందుకెళ్ళాలన్నా వాడు ఎన్నో రకరకాలుగా మలుచుకుంటూ ఉండాలి. మనమే చిజిలింగ్ చేసుకోవాలి, మనమే మలుచుకోవాలి, మనమే నేర్చుకోవాలి. కొన్నిసార్లు చెప్తాడు, పెళ్ళై 150 ఏళ్ళు అయిందండి, ఈడు మాత్రం ఇంకా మారడండి. పెళ్ళై 100 ఏళ్ళు అయిందండి, నా భార్య మాత్రం నా భర్త మాత్రం అన్న మాటలు వింటామా వినమా? మన గుళ్ళో అయితే వినలే కదా, వింటామా? వింటాం. ఒక భాష వింటామా? ఎంత కోపంగా చూస్తున్నారంటే నాకే జనాలు. వింటాం కదా, వింటాం. ఒక విషయం చెప్పనా, 3సారి చెప్తున్నాను. ఒక విషయం చెప్పనా, జాగ్రత్తగా వినండి. ఎవడో మారడు, ఎవడికాడే మారాలి. ఎవడో మారడు, ఎవడికాడే మారాలి. నీ గురించి ఒకడెందుకు మారతాడు? మారడు. దేవుడు అలా మారమని చెప్పలే. అలాంటి ఆజ్ఞ పెడితే మారనేమో, ఎవడికాడే మారాలి. హల్లెలూయా. అర్థమైన వాళ్ళు భలే అవుతున్నారు బుర్ర. కొంతమంది ఏమో ఏట్రాయిడు అన్నాకే చూస్తున్నారు. ఏట్రాయిడు కాదు, ఆడంతే, ఎవడు చెప్పినా అలాగే చెప్పాలి. ఓయ్ హల్లెలూయా, ఘనత మహిమ యేసయ్యకే చెల్లును గాక. ఎందుకంటే ఒక డాష్ పూర్తి చేయండి. జీవితం దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే, ఈ ప్రసంగ అంశం ప్రకారం చెప్తున్నాను. జీవితం దేని మీద ఆధారపడి ఉంటుంది? బాలుగారు ఏదో ఎక్కడికో వెళ్ళిపోయింది మేము బుర్ర అనుకుంటా. జీవితం దేని మీద ఆధారపడి ఉంటుంది? మన మీద ఆధారపడు. సూపర్. సార్ ఏదో చెప్పబోతున్నారు, చెప్పండి అంటే. కారణం మీద ఆధారపడు. అబ్బా నా మాట నాకే, ఈ మామూలుడు కాదు ఈయన. ఇంకా జీవితం దేని మీద ఆధారపడి ఉంటుంది? వెరీ గుడ్. ఓహో మేధావులు. అందుకనే ఇట్లు మీ కమనెవరు వాడి ఇట్లు మీ
నేను చెప్పింది నాకే ఒక మాట చెప్పాడు ఆయన కారణం అని. నేను చెప్పింది నాకే ఇక్కడికి ఒకలా వెరీ గుడ్, సూపర్, బాగా అర్థం అవుతుంది మీకు. దానికి మాత్రం థ్యాంక్స్. జీవితం దీని మీద ఆధారపడి ఉంటుంది. కమకమని ఏదో చెప్పబోతున్నావు. జీవితం దేని మీద ఆధారపడి ఉంటుంది తెలుసా? జాగ్రత్తగా వినండి. సింపుల్గానే ఉంటాయి, అర్థం చేసుకుంటే అర్థం వేరుగా ఉంటుంది. జీవితం మన ఆలోచన మీద ఆధారపడి ఉంటుంది. మన ఆలోచనలు బట్టే మనకు జరుగుతాయి. మన ఆలోచనలు బట్టే మనం మారుతూ ఉంటాం. మన ఆలోచనల బట్టే మనకు పట్టుదల పెరిగినా, మంచి పెరిగినా, ఏం పెరిగినా పెరుగుతూ ఉంటుంది. జీవితం దేని మీద ఆధారపడి ఉంటుంది? ఆలోచన మీద. అయ్యయ్యో, సరే, ఈ ఒక్క నిమిషం ఇది కూడా చదివేద్దాం. చూడండి, న్యాయం చేయాలి కదా. చూడండి, ఏంటది? మత్తయి సువార్త 6వ అధ్యాయం 28వ వచనం. వస్త్రములను గూర్చి మీరు చింతింపనేలా, అడవి పువ్వులు ఎలాగూ ఎదుగుచున్నవో ఆలోచించుడి. అవి కష్టపడవు, వడకవు. అయినను తన సమస్త వస్తు వైభవంతో కూడిన సొలొమోను సహితము వీటిలో ఒకదాని వల్లైనను అలంకరింపబడలేదు. అది తర్వాత చూడండి, మనం 31 చదవండి. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకొందుమో అనుమానింపకుడి. అన్యజనులు వీటన్నిటి విషయమై చింతింతురు. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను. ఇప్పుడు 24 గంటల్లో నీ ప్రార్థన అంతా నీ శరీరానికి సంబంధించిందే ఉందనుకో, ఆల్రెడీ ఇవన్నీ దేవుడు అది ఆలోచిస్తున్నాడట. ఇప్పుడు మనం ఏం ఆలోచించాలి? దేవుడికి అవసరం ఏంటి, మన నుంచి దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడు, అది మనం ఆలోచించాల్సింది. ఆమెన్, హల్లెలూయా. అది ఇక్కడ ఉన్నటువంటి అర్థం. నేను షార్ట్ కట్లో దీన్ని నేను కట్ చేసుకుని నేను మరి మన ప్రసంగానికి వచ్చేస్తున్నాను, వెనక్కి వచ్చేస్తున్నాను. ఇక్కడ మనం చూస్తే చూడండి, ఇప్పుడు ఇంకా చాలా రెఫరెన్స్లు ఇచ్చాను నేను ఈవేళ కదా. ఇచ్చాను. ఒకటైనా చదివించానా కారుణ్య? ఓహో, మీ అందరికీ వచ్చేసిన ఈ రెఫరెన్స్లో, కానీ ఒకటే ఇంకా చదివించలేదు. కానీ ఓకే, మరి టైం కూడా చాలా మనకి ఇంపార్టెంట్ కదా. చూస్తున్నాం. జీవితం ఎలాంటిదంటే, ఒక న్యూ డెఫినేషన్ ఇస్తున్నాను, జాగ్రత్తగా వినండి. అర్థం చేసుకుంటే బాగుంటుంది, లేకపోతే అంటే ఎప్పుడు విందే కదా అనిపిస్తుంది. జీవితం ఎలాంటిదంటే, లైఫ్ ఈజ్ పోస్ట్ పెయిడ్, నాట్ ప్రీపెయిడ్. లైఫ్ ఈజ్ పోస్ట్ పెయిడ్, నాట్ ప్రీపెయిడ్. ప్రీపెయిడ్, పోస్ట్ పెయిడ్ అంటే అందరికీ తెలుసు కదా. పుస్తకాలు కొనుక్కుంటున్నప్పుడు ఉపయోగిస్తాం కదా మనం. దేనికి? ఫోన్లకు ఉపయోగిస్తాం కదా. ఏంటి పోస్ట్ పెయిడ్ అంటే ఏంటి? నువ్వు ఎంత మాట్లాడుకుంటావో మాట్లాడుకో, ఆఖరిని అడుగుతాడు అప్పుడు కట్టు, రూపాయికి 100 రూపాయలైనా సరే. జీవితం అంతే కూడా అంతే. ఏం చేసుకుంటావో చేసుకో, ఆఖరిని అడుగుతాను. అడగనవ్వకూడదు. ఆమెన్ చెప్పండి. ఆమెన్. జీవితం పోస్ట్ పెయిడ్, దాన్ని ప్రీపెయిడ్గా ఎంత మార్చుకుంటావో అంత సక్సెస్ అవుతావు. ఇది మీకు అర్థమవుతే టైం మీకు ఎక్స్ప్లెనేషన్ మీరు ఆలోచించుకోండి. రెండవది, లైఫ్ ఈజ్ క్రెడిట్ కార్డ్, నాట్ డెబిట్ కార్డ్. లైఫ్ ఈజ్ క్రెడిట్ కార్డ్ బట్ నాట్ డెబిట్ కార్డ్. డెబిట్ కార్డ్ అంటే నీ దగ్గర ఉన్న డబ్బులు ఎంత ఉన్నాయో అంత డ్రా చేసుకోవచ్చు, ఖర్చు పెట్టుకోవచ్చు. క్రెడిట్ కార్డు రూపాయి లేకపోయినా ఆ కార్డులో ఉన్న కెపాసిటీని బట్టి నువ్వు ఖర్చు పెట్టుకోవచ్చు. కానీ ఒక రోజున మొత్తం కాదు, ఇంకాను దేంతోటి అది. జీవితం క్రెడిట్ కార్డు లాంటిది, కానీ మనం ఏం చేసుకోవాలి? దాన్ని డెబిట్ కార్డులా చేసుకోవాలి. దీని చాలా మీనింగ్ మీరు అర్థమవుతే పరిశుద్ధాత్మ దేవుడు ఆలోచింపజేయడానికి నడిపించును గాక. అన్నీ చెప్పక్కర్లేదు, మీకు తెలుసు. పూర్వంగా జనాలు అందరూ స్మార్ట్గా అవుతున్నారు. లైఫ్ ఈజ్ క్రెడిట్ కార్డ్ బట్ యూ అండ్ ఐ నీడ్ టు మేక్ ఇట్ యాజ్ ఎ డెబిట్ కార్డ్. లైఫ్ ఈజ్ పోస్ట్ పెయిడ్ బట్ యూ అండ్ ఐ నీడ్ టు ప్రిపేర్డ్ యాజ్ ఎ ప్రీపెయిడ్ కార్డ్. అంత సక్సెస్ అవడానికి ముందుకెళ్తాం. ఘనత మహిమ యేసయ్యకే చెల్లును గాక. హల్లెలూయా. థింకింగ్ 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 అంటే అర్థం ఏంటి? ఆలోచన. జీవితం దేని మీద ఆధారపడి ఉంటుంది? దేని మీద ఆధారపడి ఉంటుంది? థింక్ అనే లాటిన్ పదం నుంచి వచ్చింది. థింక్ అనే మాట IGINATE అనే మాట నుంచి వచ్చింది. థింక్
లింక్ అనే మాటకు అర్థం ఏంట్రా అంటే ప్లోరల్, టుగెదర్ అని అర్థం. ఏంటది? టుగెదర్. ఇద్దరితో కలిసి దానిని ఆలోచన అంటాం, కానీ మనం వ్యక్తిగతంగా వచ్చిన దాన్ని ఆలోచన అంటాం. కానీ మూలార్థం మాత్రం రెండరితో వచ్చినది. కానీ దాన్ని మనం స్పిరిచువల్గా ఎలా తీసుకోవాలంటే ఆలోచనకు మూలమైన పరిశుద్ధాత్ముడి దగ్గర ప్రతీదీ మనం సంప్రదిస్తూ ఆలోచన తీసుకుంటే మనం సక్సెస్ అవుతాం. సంఘం సక్సెస్ అవును గాక, సంఘం సక్సెస్ అవును గాక, సంఘం సక్సెస్ అవును గాక. ముందుకెళ్దాము గాక. శక్తి చేత కాదు, బలం చేత కాదు, దేవుని ఆత్మతో నడపబడదాము గాక. శక్తి చేత కాదు, బలం చేత కాదు, దేవుని ఆత్మతో నడపబడదాము గాక. దేవుని ఆత్మతో నడపబడదాము గాక. మానవ జ్ఞానం హరించబడును గాక. కమ్ ఆన్.